శ్రమ అనేటువంటిది విశ్వాస జీవితంలో ఒక ప్రాముఖ్యమైన పాత్ర. చాలామంది మాకు శ్రమలొద్దు, బాధలొద్దు, అసలు మాకేం శ్రమలు లేవు అని చెప్తూ ఉంటారు. కానీ మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు. చూడండి ఒకసారి, 10వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. దేవునికి స్తోత్రం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడతారు. ఎవరు ద్వేషింపబడతారు? ఎవరు ద్వేషింపబడతారు అని మనం ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామమును చక్కగా మోసేటువంటి వారు, దేవుని కొరకు చక్కగా నిలబడేటువంటి వారు, దేవుని కొరకు ప్రయాసపడేటువంటి వారు. చాలామంది ఈ లోకములో ఉన్నటువంటి వాటి కొరకు ప్రయాసపడుతూ తమ శరీరములతో మితిమించినటువంటి ప్రయాసలకు ఆ భారములను ఓర్చుకుంటూ, అయ్యా మేము శ్రమ పడుతున్నాం, అయ్యా మేము ఓర్చుకోలేకపోతున్నాం, మాకు సహాయం చేయి ప్రభువా అని అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రభువు చెప్తున్న శ్రమ ఏంటో తెలుసా? నా నామము నిమిత్తము. దేవునికి స్తోత్రం. నా నామము నిమిత్తము ప్రజలందరూ మిమ్మల్ని ఏం చేస్తారంట? ద్వేషిస్తారు. నువ్వు సరైనోడు అయితే వాళ్ళు ఎందుకు అట్లా అంటారు యేసయ్యా? ఒకసారి ఆలోచన చేద్దాం. నువ్వు సరైన ఆడమనిషివే, సరైన దానివైతే అందరు నిన్ను ఎందుకు అంటారు? అందరూ ఒక దారి అయితే నువ్వు ఒక దారి, నువ్వు ఒక్కడవే ఒక దారి అంటావు. అవునా కదా? నేను అనుకుంటాను, యేసు ప్రభు వారు ఆ దినాలలో యూదా మతంలో పుట్టాడు. యూదా మతం చాలా నిష్ట కలిగినటువంటి వారు. వారందరూ వారికి ఉన్నటువంటి ఆచార భక్తి ఎడల చాలా నిష్ట కలిగినటువంటి వారు. అర్థమవుతుందా? ఆచారం విషయంలో చాలా నిష్ట కలిగినటువంటి వారు. అలాంటి సమయంలో యేసు ప్రభు వారు వచ్చి ఆ పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే ఎన్ని రకాలుగా ఆయనను అవమానపరుచుంటారు. ఆయన బోధను మేధావులు ఉంటారు కదా, ఆ రోజు మేధావులు ఎవరు అక్కడ? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. వారు ఎగతాళి చేయాలని చూస్తారు, అవమానపరచాలని చూస్తారు. ఈరోజు కూడా వాస్తవంగా దైవికంగా దేవుని బోధన బోధించేటువంటి వారంటే ఆ రోజున ఏ విధంగా ద్వేషభావం కలిగి ఉన్నారో ఈ రోజున కూడా అలాంటి భావనను వ్యక్తపరిచేవారు ఉన్నారు. బాప్తిస్మిచ్చే యోహాను గారు మాట్లాడుతూ ఆ దినాలలో, సర్ప సంతానమా, మారు మనసు పొందుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడన్నాడు. ఆ రోజున కాస్త నయం అనిపిస్తుంది. ఈ రోజున ఇదే మాట మీరు ఇలాగా దేవుని యొక్క మాట వినకపోతే ఇలాంటి శ్రమ వస్తుంది, ఈ విధంగా నశించిపోతారు అని మాట్లాడారు అనుకోండి, ఈ పాస్టర్ గారు ఎప్పుడు శపిస్తాడు, ఈ పాస్టర్ గారు ఎప్పుడు ఇలా మాట్లాడతాడు, అలా మాట్లాడతాడు అని చెవులు కొరుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నది ఉన్నట్లుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాక్యములో రాయించిన దానిని వివరించేటప్పుడు దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, కానీ చెవులు కొరుక్కునే బ్యాచిలాగా ఉండకూడదు. ఇక్కడ సంఘమును, ఈ స్మరణలో ఉన్నటువంటి సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, శ్రమలో దారిద్ర్యమును అనుభవించిందంట. దేవుని కొరకు ఆ సంఘము బహుగా శ్రమ పడింది, దారిద్రతను ఎదుర్కొంది దారిద్రతను. అయినా కూడా సాతాను, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసు, సాతాను సమాజపు వారి చేత నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును. ఎన్ని రకాల దూషణలో, ఎన్ని రకాల దూషణ మాటలు మాట్లాడారో వారిని. ఆ శ్రమలో పడుతూ దారిద్ర్యమును అనుభవిస్తూ వారు ఏమని దూషించుంటారో ఒకసారి ఆలోచించేయండి. మీకు ఎవరికైనా ఒకసారి ఆ శ్రమ పడుతూ ఆ దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటే ఎగ్జాంపుల్స్ బైబిల్లో ఎవరు గుర్తొస్తారు చూడండి. కొన్ని పదాలు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ
యోబు భార్య ప్రభు నిమిత్తం ఆయన శ్రమ పడుతూ ఉన్నప్పుడు, ఆయన దారిద్ర్యతను అనుభవిస్తూ ఉన్నప్పుడు భార్య ద్వారా దూషించబడ్డాడు. అర్థమవుతుందా? దేవుడా దేవుడా అని పొద్దాకులు ఆ దేవుడి గురించి మాట్లాడకపోతే ఆ దేవుని ఒక్కసారి దూషించి చావరాదు. ఇంకెన్ని మాటలు మాట్లాడి ఉంటుందో. నువ్వు ఆడవాళ్ళ నోటికి అదుపు ఉండదు కదా. ఒక మాట స్టార్ట్ అయితే ఎండింగ్ అయ్యేసరికి ఎన్ని పేరాలు వస్తాయో. అవునా? ఏందో వెనకాల యూత్ నవ్వుకుంటున్నారు. నిజమే, వాస్తవం. ఒక మాట స్టార్ట్ అయితే ఎండింగ్కి వచ్చేసరికి ఎన్ని మాటలతో ఎండింగ్ అయిద్దో. మరి ఆ రోజున యోబు భార్య ఆ విధంగా మాట్లాడింది అంటే ఎన్ని మాటలు మాట్లాడి ఉంటుందో. అవునా? ఈ శ్రమ, ఈ దారిద్ర్యం, దేవుడా దేవుడు అన్నావు. దేవుడు ఉన్నవాడైతే నువ్వు సరైనడు అయితే ఆ దేవుడు ఎందుకు నిన్ను శ్రమలకు గురి చేస్తాడమ్మా? మన పరిభాషలో మాట్లాడుకుందాం. అంతేనా? నువ్వు దేవుడి దగ్గర చక్కగా ఉంటే నీకెందుకు ఈ దెబ్బలు, ఈ శ్రమలు, ఈ దారిద్ర్యం ఏంట్రా నీకు? ఇక్కడ దేవుడేమంటూ, ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడిన వాక్యాన్ని చూస్తే మనిషి ఆలోచించే విధానానికి దేవుని వాక్యం చెప్పే విధానానికి ఎంత తారతమ్యం, తేడా ఉందో చూడండి. అక్కడ ఎంత తేడా ఉందయ్యా అంటే అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు శ్రమలో దారిద్ర్యములో ఉన్నప్పుడు సాతాను సంబంధమైనటువంటి వారి చేత దూషించబడ్డావు. ఏం చేయబడ్డారంట? వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి అమ్మా. ఏం చేయబడ్డారంట? సాతాను సమాజపు వారి చేత నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నిజమే, భక్తిలో యథార్థంగా ఉన్నప్పుడు, దైవికంగా యథార్థంగా ఉన్నప్పుడు అపవాది నీ ఇంట్లో వారినే దూషణ చేసే విధంగా రేపుతాడు. యోబు భార్యను రేపినట్లుగా. అర్థమవుతుందండి? రేపుతాడు ఇంట్లో ఎవరో ఒకరిని. నీ భక్తి యథార్థమైంది కాదు, అందుకే నీకు దరిద్రం. అందుకే నీవెంత ప్రార్థన చేసినా నీకు ఫలితం రావడం లేదు. నువ్వెంత ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతున్నా దేవుని దగ్గర నుండి సమాధానం రావట్లేదు. నీ హృదయం సరైందిగా లేదు, నీ ప్రార్థన సరైంది కాదు, నువ్వు సరైన దానివి కాదు, సరైనోడివి కాదు. కాబట్టి దరిద్రం చూడండి అయ్యా, ఈ దరిద్రం అనుభవిస్తా కూడా దేవుడా అని అడుగుతున్నారు. దేవుడా దేవుడా అని అంటుంది, దేవుడి మీదే భారం వేస్తుంది. గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే దేవుడు సహాయం చేస్తాడా అని ఈ విధమైనటువంటి మాటలతో మనము ఎదుటి వారిని దూషిస్తూ ఉంటాం, నిరుత్సాహపరుస్తూ ఉంటాం. ఇంకా లోతుగా మరి ఇంట్లో వాళ్ళైతే వ్యర్థమైన బూతు మాటలతో కూడా ఏం చేస్తారమ్మా? దూషిస్తారు. వ్యర్థమైన మాటలతో అవమానపరుస్తారు. అయితే ఇక్కడ నువ్వు ఆ సంఘం గురించి చెప్తున్న మాట ఏంటంటే, సాతాను సమాజపు వారి చేత నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. అంటే దేవుణ్ణి అంగీకరించలేని వారు, దేవుని కార్యాల కొరకు ఎదురు చూడలేని వారు, దేవుని గొప్పతనాన్ని గ్రహించలేని వారు సాతాను యొక్క సమాజం. వీరు దేవుణ్ణి హెచ్చిస్తే ఓర్చుకోలేరు. అందుకే కదా అపవాది ఎక్కడ నుండి త్రోయబడ్డాడు. అవునా? మా జాగ్రత్తగా వినాలి. వాడు త్రోయబడినందుకే కదా. దేవుని యొక్క గొప్పతనాన్ని ఓరవలేరు. దేవునికి ఎక్కువగా సమయం ఇచ్చినా కూడా సాతాను సమాజపు వారు నేడు మన కుటుంబాల్లో ఉన్నారు, మన చుట్టుప్రక్కల ఉన్నారు, మన చుట్టూ ఆవరించి ఉన్నారు. దేనికో తెలుసా? ఎక్కువగా నువ్వు ప్రార్థన చేసుకున్నా ఏంది పని పాట లేకుండా ప్రార్థన అంటావా? అర్థమవుతుందా? ఏం పని పాటలేదు నీకు? ఈ టైపు వర్షన్ ఉంటుంది. ప్రార్థన లెగిత్తే మందిరానికి ముందే వెళ్ళాలనుకుంటుంది. మీరు రారు అనుకోండి కదమ్మా, నవ్వుకోండి కాస్త. టయానికి వచ్చేటువంటి విధానం ఉందా? ఎలికి తోలు తెచ్చి ఆడాతి ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదయ్యా, నువ్వెన్ని చెప్పినా మా జీవితాలలో మార్పు రాదయ్యా అంటారు. అర్థమవుతుందా? నేర్చుకోవాలి, మార్పు చెందాలి. మనం దేవుని కొరకు ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం.
దేవుని కొరకు మనం ప్రయాసపడాలి. సాతాను సమాజపు వారు ఎక్కడో లేరు. వాడు 2 కొమ్ములు పెట్టుకొని ఆ దయ్యంలాగా దిష్టిబొమ్మలాగా ఏం తిరగడు. నీ ఇంట్లో నీ ప్రక్కనే తిరుగుతాడు. నీ సహవాసకుల్లోనే ఉంటారు, నీ ఫ్రెండ్స్లోనే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నువ్వు దేవునికి దగ్గర అయ్యే ప్రతిసారి నిన్ను దూషిస్తూనే ఉంటారు, నిన్ను చిన్నబుచ్చి మాట్లాడతారు, తక్కువ చేసి మాట్లాడతారు, నిన్ను అవమానపరుస్తూ మాట్లాడతారు. ఎవరు వీరు? అమ్మా, ఎవరు వీరు? ఎవరమ్మా వీళ్ళు? ముందు ఈ నలుగురు మొత్తాన్ని తీసుకొచ్చి ఎదురు కూర్చోబెట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా, లేవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఈ సాతాను సమాజపు వారు ఎప్పుడు కూడా వారవలేరు దేవుని విషయంలో. ఏందంట? బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ఎక్కువగా బైబిల్ గ్రంథంలో ఆ బలహీనమైన ఘట్టముగా ఉన్నటువంటి పిలువబడినటువంటి స్త్రీలే ఎక్కువగా ఆ సాతాను సమాజపు వారిలో కనపడ్డట్లుగా కనిపిస్తారు. హేరోదియా, అవునా? బైబిల్ గ్రంథంలో ఎవరు? హేరోదియా. ఎవరు ఈవిడ? హేరోదు యొక్క భార్య. దైవజనుడైనటువంటి బాప్తిస్మిచ్చి యోహాను వెళ్ళి ఆ రాజుని హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉంటే అది ఓర్చుకోలేకపోయింది ఆవిడ ఆ మాటలు. మా వినాలి జాగ్రత్తగా. విలువైన దేవుని మాటలను నిర్లక్ష్యం చేస్తే ప్రభు ఏమన్నాడంటే, పందుల ముందు ముత్యములను వెదజల్లకుడు. ఎందుకంటే వాటి విలువ తెలియదుగా, అవి తొక్కే పోతాయి. ఎందుకంటే వాటి విలువ తెలియదు. మనం పందులు లాంటి వాళ్ళం కాదు. దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. విలువైన మాటలు పోగొట్టుకున్న తర్వాత రొమ్ము కొట్టుకుని ఏడ్చే రోజు వచ్చింది. ఆ రోజు కావాలన్నా దొరకవు. జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మిచ్చి యోహాను ఆ తప్పిదమును గురించి మాట్లాడుతూ ఉంటే వారవలేకపోయింది. యెజబెలు రాణి ఇశ్రాయేలీలకు మహారాణిగా వచ్చింది. ఎవరు ఇశ్రాయేలీలు? ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని ప్రజలు. ఆ రాజుకి, ఆహాబు అనే రాజుకి భార్యగా వచ్చి ఏం చేసింది? సాతానపు సమాజపు వారిని పురికొల్పి పోషించి ఇశ్రాయేలీలు నాశనం అవడానికి కారకురాలయ్యింది. ఈరోజు ఇలాంటి వారు ఉన్నారు. దేవుని భక్తి, దేవుని విధానంలో నిలబడి దేవుని విషయంలో యథార్థంగా ఉండాలని ఒకరు ప్రయత్నిస్తే, ఆ ఏముందిలే ప్రార్థన, ఎప్పుడో ఒకసారి పోవచ్చులే, ప్రతిసారి పోవాలా, ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్ళాలా, దేవుని విలువను తెలియకుండా చేసేటువంటి పనికి మాలిన వారు ఉన్నారు. ఎవరు వీళ్ళు? పనికి మాలిన వారు. అపవాది కంటే కూడా ఇంకా భయంకరమైన బిరుదులు వాళ్ళకి. ఎందుకు? దేవుని మాటను చెవియొగ్గక, దేవుని మాటలకు విలువనివ్వక, దేవుని ప్రేమను అర్థం చేసుకోక వ్యర్థంగా చూసేటువంటి భావించే ఇలాంటి వారిని సాతాను సంబంధుల కంటే కూడా ఇంకా అధికంగా పోల్చినా తప్పులేదు. ఈ రోజున చాలామంది యవ్వనస్తులు పాడైపోవడానికి, కుటుంబాలలో సమాధానం లేకుండా నశించిపోవడానికి, ఒకరినొకరు అన్యోన్యత కలిగి ఉండలేకపోవడానికి, ప్రేమ కలిగి మంచి సత్సంబంధాలు కలిగి ఉండలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క గొప్పతనాన్ని కుటుంబాలలో తెలుసుకోకపోవడాన్ని బట్టి, దేవుని గొప్పతనాన్ని ప్రతి వారు అర్థం చేసుకోకపోవడాన్ని బట్టి ఈరోజు మనుషులకు విలువ లేకుండా పోయింది. అర్థమవుతుందా? ఒకప్పుడు పెద్దవారంటే ఎంతో గౌరవించేవారు, ఎంతగా ప్రేమతో ఎంతగానో పరిచర్య చేసేవారు. పెద్దవారు వస్తున్నారంటే ఎదురెళ్ళేవారు. బైబిల్ గ్రంథంలో చూస్తే మోషే గారిని మనం చూస్తే, ఏలియా గారిని చూస్తే, పౌలు గారిని చూస్తే ఎప్పుడు ఎవరో ఒకరు ప్రక్కన కాల్చుకొని పరిచర్య చేసేవారు. అర్థమవుతుందండి? మరి ఈ రోజున ఇలాంటి ప్రేమలు ఏమైపోయినాయి? సంఘం మీద ప్రేమ ఉంటున్నా,
సావుకుల మీద ప్రేమ ఉంటుందా, భర్తల మీద ప్రేమ ఉంటుందా, భార్యల మీద ప్రేమ ఉంటుందా, బిడ్డల మీద ప్రేమ దేని మీద ఉంటుంది? కనకం. ఏ సునకం ఏంటది? కనకం. డబ్బు మీద, డబ్బు మీద ప్రేమతో ఎక్కడ పడేసైనా సరే పరుగో తర్వాత వచ్చి చూసుకుందాం. మరి దేవుడి దగ్గరికి ఎప్పుడన్నా వస్తున్నావా? కాస్త బుద్ధి కలిగి ఆలోచించమని చెబుతున్నా. రోషం తెచ్చుకొని మనం ఎంత పనికి మాలినోళ్ళమా, దేవునికి ఎంత విలువనిస్తున్నామా, కనకానికి ఎంత విలువ ఇస్తున్నామా అని గుర్తు తెచ్చుకొని సరిదిద్దుకోవాలి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఒకవేళ దేవుడు నీకు ఆరోగ్యం లేకుండా చేస్తే ఏం చేస్తావు? జాగ్రత్త, ఆ పరిస్థితులు తెచ్చుకోవద్దు. అయ్యా నాకు బాగట్లేదు ప్రార్థన చేయండి అని అనొద్దు. ఒక్కోసారి దేవుని మాట వినకుండా నీకు నచ్చినట్లు బ్రతికితే దేవుడే నిన్ను అక్కడ ఆపేస్తాడంతే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంఘము శ్రమను సహించింది, దారిద్రతను అనుభవించింది. ఆ దారిద్ర్యమును అనుభవించేటప్పుడు సాతాను సమాజపు వారు అనేక దూషణ మాటలు మాట్లాడారు, అయినా కూడా భరించింది. కానీ దేవునిలో నుండి వైదొలగలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు దేవుడయ్యుండి మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. కుటుంబ సభ్యుల ద్వారా అవమానించబడ్డాడు. సమాజపు ద్వారా, సమాజ మందిరములో అంటే సమాజంలో ఉన్నవారి చేత, ప్రతి ఒక్కరి చేత అవమానించబడ్డాడు. ఒకసారి అయితే రాళ్ళెత్తి కొట్టబోయారు. అర్థమవుతుందండి? ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడో. కానీ ఆయన ఏ పని నిమిత్తము ఈ లోకానికి వచ్చాడో ఆ పనిని చేయడానికి ఎంత శ్రమ కలిగినా ఆ కలువరి శిలువ యాగము ద్వారా సర్వమానవాళికి పాప విమోచన కలిగించడం కొరకు తాను బహుగా నలగొట్టబడ్డాడు. తనకు తెలుసు ఈ లోకానికి వస్తే ఏమవుతాడో, ఏ విధంగా అవమానించబడతాడో, ఎటువంటి బాధలు పడాలో, ఎలాంటి దెబ్బలు భరించాలో అన్నీ తెలుసు. తెలిసి కూడా సర్వమానవాళిని రక్షించుటకు మన మీద ప్రేమ గలవాడై తనేం చేశాడు? తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు, శ్రమ అనుభవించాడు, మనందరికి గొప్ప ఫలితాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, రెండు చేతులు ఎత్తి. హల్లెలూయా. అర్థమవుతుందండి? శ్రమ తర్వాత ఏమొస్తుంది? ఫలం వస్తుంది. విశ్వాస జీవితములో శ్రమ అనేటువంటిది సహజం. శ్రమ అనేటువంటిది సహజం ప్రియులారా. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును శోధన సహించువాడు ఎవరంట? ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు ఏం చేయబడతాడంట? జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. కొంతమంది శోధన రాగానే దేవుని దగ్గర నుండి ముందు దేవునికి గుడ్ బై చెప్పేస్తారు. అవునా కాదా? శోధన రాగానే చాలామంది బాబు మనం కరెక్ట్గా ఉండలేం, మన వల్ల కాదు, అందుకే బాప్తీసం తీసుకోవద్దు అనేది ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అర్థమవుతుందా? ఇక్కడ అంటున్నాడు ప్రభువారు, శోధన సహించువాడు ధన్యుడు. ప్రభువు తాను సహించినంత మట్టుకే శోధిస్తాడు. ఆ శోధనలో, పరీక్షలో నిలబెడతాడు. నీకు ఏ శోధన వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా అది నీ పరీక్ష కొరకని ధైర్యంగా నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోనా సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు ఒక్కసారిగా తన ప్రయాణ జీవితం అంతా తలకిందులైపోయింది. అర్థమవుతుందండి? ఎక్కడికో వెళ్ళి హ్యాపీగా ఉండాలనుకున్నాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా మనం అలాగ చేద్దాం, ఇలాగ హ్యాపీగా ఉందాం, మన పిల్లలు ఇలాగ హ్యాపీగా ఉందాం అనే ఆలోచనలు కలలుగంటూ ఉంటాం. ఒక్కోసారి
అవి సముద్రపు సుడిగుండంలో పడి తిరిగినట్లుగా ఒక్కోసారి ఆ కలలన్నీ చెదిరిపోతాయి. ఎంతగానో ఏడుస్తాం. నేను కలకన్న జీవితం ఇది కాదే, నేను కలలు కన్నటువంటి కుటుంబం ఇది కాదే, నేను కలలు కన్నటువంటి ఆ బ్రతుకు ఈ బ్రతుకు కాదే అని చాలాసార్లు ఏడుస్తూ ఉంటాం. ప్రియులారా, యోనా జీవితంలో కూడా, యోనా విషయంలో కూడా ఎక్కడికి వెళ్ళాలనుకున్నాను, నినివే నుండి తర్షీస్కి వెళ్ళి అక్కడ హ్యాపీగా ఉన్నాం, ఎందుకు ఈ బాధ అని చెప్పేసి ఆ దేవుడు చెప్పిన పని చేద్దామని పోతే వాళ్ళు చంపేస్తారు. ఇదంతా ఎందుకు రా బాబు, పోదామని పోయాడు. కానీ దేవుడు సముద్రములో తనను పడేశాడు. సముద్రంలో పడేశాడు. సముద్రంలో పడేయగానే నీకు అర్థమైపోయింది అసలు తుఫాను ఈయన ఓళ్ళలో ఉన్నప్పుడే, ఆ పడవలో ఉన్నప్పుడే ఈయనకి అర్థమైపోయింది తుఫాను ఎందుకు వచ్చిందో, ఎందు నిమిత్తం ఎవరు పంపారో అర్థమైపోయామంటున్నాడు. నన్ను ఎత్తి సముద్రంలో పడేయండిరా, అప్పుడు తుఫాను ఆగిద్ది అన్నాడు. ఇప్పుడు సముద్రంలో పడేశారు. సముద్రంలో పడేయంగానే నన్ను ఈ భయంకరమైన సముద్రపు అగాధ జలముల్లో పడేస్తావా, అసలు నిజంగా నువ్వు దేవుడివేనా అని దేవుణ్ణి దూషించాడా? ఏమండి, యోనా విశ్వాసం చాలా గొప్పది. ఆ భయంకరమైన ఆ సముద్రములో వేయబడినప్పుడు కూడా దేవునికే ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? యోనా గారు అప్పటికి కూడా ప్రార్థనే చేస్తున్నాడు. మరి మనమైతే ఏం చేస్తాం? ప్రార్థన లేదు, బైబిల్ని అసలు చూడం, ఏమి చెయ్యం. అర్థమవుతుందా? ఈరోజు చాలామంది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, భవిష్యత్తును బైబిల్ స్పష్టంగా చెప్తుంది. భవిష్యత్తును గురించి బైబిల్ చాలా స్పష్టతతో కూడిన వివరణ ఇచ్చింది. ఏంటంటే, ఈ ధనము చెదలు పట్టి ఏం చేయబడుతుందంట? పాడు చేయబడింది. ఈ ధనము నిన్ను రక్షించలేదు, కాపాడలేదు, నువ్వెంత ప్రయాసపడ్డా సరే. అర్థమవుతుందా? కరోనా టైంలో ధనము యొక్క విలువ ఏంటో ప్రపంచం అంతా తెలుసుకోండి. అర్థమవుతుందా? చచ్చిపోయినటువంటి వారు, ప్రియ దేవుని బిడ్డలారా, కట్టుకున్న భార్య కావచ్చు, కన్న బిడ్డలు కావచ్చు, పట్టుకోవడానికి వీలు లేకుండా వారు మట్టి చేయబడ్డారు, కాల్చివేయబడ్డారు. అర్థమవుతుందా? గొప్ప కోటేశ్వరులు, కోట్లకు పడగలెత్తిన వారు కూడా దిక్కుమాలిన చావు చచ్చిపోయారు. ధనం వారిని రక్షించిందా? దేవుడు భవిష్యత్తులో ధనానికి ఉన్న వాల్యూ ఏంటో చెప్పాడు బైబిల్ ద్వారా. కరోనా ద్వారా 2021లో స్పష్టంగా తెర మీద చూపించినట్లు అందరికీ చూపించాడు, అందరి జీవితాలు. అయినా కూడా కుక్క వాంతి చేసి తన వాంతి కొరకు మరలా తిరిగినట్లుగా ఈ రోజున మనుషుడు మరలా దానికోసమే ప్రయాసపడి పరుగులెత్తి దేవుని గొప్పతనాన్ని మరలా వదిలేస్తున్నాడు. అర్థమవుతుందా? ఇంత స్పష్టతతో కూడిన విషయాలను మన కళ్ళ ముందు చూపిస్తున్నా కూడా మనం ఆ కుక్క తన వాంతికి వెనుదిరిగినట్లుగా మరలా అటే తిరుగుతున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా, దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా నువ్వు ఉండాలనే ఉద్దేశంతో ఆయన నిలబెట్టాడు, నిన్ను ఒక మాదిరికరంగా ఉంచాలని. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నీకు అప్పగించిన ప్రకారము నువ్వు నిలబడకుండా నీకు నచ్చినట్లు బ్రతికితే, ప్రియా దేవుని బిడ్డలారా, ఏమనుకోవాలి? ఏమనాలి మనల్ని? అవునా కదా? కాబట్టి మనల్ని రేపుట కొరకు, మనల్ని మరల్చుట కొరకు, మనకు బుద్ధి కలిగించుట కొరకు ఈ ప్రకటన గ్రంథములో ఉన్న ఈ స్మరణ అనేటువంటి సంఘము ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సంఘము శ్రమలో నమ్మకమైన వారిగా ఉన్నారు. ఆ శ్రమలో దారిద్రత వచ్చిన దేవుణ్ణి వదిలిపెట్టలా. దారిద్ర్యం వచ్చిందని, దరిద్రత వచ్చిందని, కరువు వచ్చిందని నయోమి గారు దేవుడిచ్చిన ఆశీర్వాదకరమైన బెత్లెహేము ప్రాంతాన్ని విడిచి వెళ్ళినట్లుగా ఈ సంఘము విడిచి వెళ్ళలా. చాలామంది విడిచి వెళ్ళిపోతారు, ఆదివారాలు వదిలేసిపోతారు, ప్రార్థనలు వదిలేసిపోతారు. ప్రార్థన అంటే ఉండదు. ఏం కావాలి? అమ్మో ఎట్లా ఈ పరిస్థితి?
దేవుణ్ణి విడిచి వెళితే కలిగేది దరిద్రం, దేవుణ్ణి విడిచి వెళితే కలిగేది నష్టం, దేవునికి దూరంగా పారిపోతే కలిగేది నాశనమే. దేవునిని ఆధారం చేసుకుని దగ్గరకు వస్తే దేవుడే నాకు సహాయం చేస్తాడన్న నమ్మకముతో ఎటువంటి నిస్సహాయ పరిస్థితుల్లోనైనా సరే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏమీ లేనటువంటి నిన్ను అన్నీ ఉన్నవాడిగా నిన్ను దేవుడు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానికి ఎగ్జాంపుల్ యోసేఫ్ గారు. అర్థమవుతుందండి? ఏమీ లేదు తన జీవితంలో, కానీ దేవుని మాత్రం విడిచిపెట్టలా. దేవుడు ఏం చేశాడు? ఏమీ లేనప్పుడు అతన్ని చూశాడు. అతడు దేవునితో ఎంత నమ్మకంగా ఉన్నాడో చూశాడు. ఆ దేవుడు ఏం చేశాడు? అతనికి అన్నిటినీ ఇచ్చాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి వాక్యం? అమ్మ, అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, దేవునితో అన్ని బాగుంటే దేవునితో ఉండటం కాదు, బాగున్నా బాగాకపోయినా దేవునితో ఉండడం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? మనం ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత అణగారినటువంటి దౌర్భాగ్యపు దారిద్రతలో ఉన్నా సరే దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకూడదు. పాటలు పాడినంత మాత్రాన ఏదో పై పై మాటలు చెప్పుకుంటే సరికాదు. అర్థమవుతుందండి? యథార్థంగా నమ్మకంగా నిలబడటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16-18 వచనాల్లో చూస్తే అక్కడ 3 భక్తుల గురించి రాయబడి ఉంది. షడ్రక్, మేషక్, అబేద్నెగో. వారి ముందు కళ్ళ ముందు మరణాన్ని చూపిస్తున్నారు వాళ్ళు. అగ్నిగుండం అనే మరణం ఏంటో తెలుసా? మీరు గనుక మీరు సేవించుచున్న దేవుడు కాదని చెప్పి నన్ను దేవునిగా ఎంచి మీరు గనుక నాకు నమస్కరిస్తే ఈ అగ్నిగుండంలో మిమ్మల్ని పడేయను. ఒకవేళ మీరు నన్ను కాకుండా ఆ దేవుణ్ణే పూజిస్తామంటే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తామన్నా. 7 అంతలు చేయండి రా, దాన్ని 7 అంతలుగా మండించండి. అర్థమవుతుందండి? కానీ ఇక్కడ ఆలోచన చేస్తే ఒకవేళ అదే పరిస్థితి నీ జీవితంలో ఎదురైతే నువ్వు ఎలా ఉంటావు? ఏంటి నీ పరిస్థితి? దేవుడు విషయాలన్నీ ఎందుకు పెట్టాడంటే మనం ఇలాంటి వారిగా నిలబడాలని. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇలాంటి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మన విశ్వాస జీవితంలో, మన భక్తి జీవితంలో. ఇలాంటి భక్తుల జీవితాలను ఇన్స్పిరేషన్గా తీసుకొని, మాదిరికరంగా తీసుకొని మనం ప్రయాణం చేయడం కోసం దేవుడు వీరి జీవితాలను మన కొరకు సాక్షార్థంగా రాయించాడు. మరి మనం ఏం చేస్తున్నాం? వీరి ముందు ఈ సమస్య వచ్చినప్పుడు వారు అన్న మాట ఏంటో తెలుసా? రాజా, మా దేవుడు ఈ అగ్నిగుండం నుండి రక్షించుటకు సమర్థుడు. ఫస్ట్ వన్, బాగా వినాలి. రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ ప్రశ్న నీ ముందుందనుకో, ఏం చెబుతావు? ఏం చెబుతావు? మీరు గనుక ప్రార్థనకి వెళితే ముందు అసలు ప్రభుత్వం ద్వారా వచ్చే ఏ పథకం కూడా మీకు ఇవ్వం అన్నారనుకో, ఏం చేస్తారు? ఏం చేస్తారు? బా చేయడం ఏమో కానీ ముందు గుండె పిండేసే మాట మాట్లాడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి? షడ్రక్, మేషక్, అబేద్నెగోల వలె మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ స్మరణ సంఘము ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, మీరు కూడా నమ్మకముగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రాణాపాయము వచ్చినా కూడా నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను.
చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్తున్న మాటలు వినుగాక. ఆమె కాబట్టి మనము చెవిగలవారమై విందాం. చెవిటోళ్ళలాగా చెవులు మూసుకుంటే, అర్థమవుతుందా? వినని వాడిగా చెవిటోళ్ళలాగా నటిస్తే, దేవుని మాటలు నీ హృదయంలోనికి పోనివ్వకుండా మనకేంటిలే అని పెడచెవిన పెడితే రెండవ మరణం అనేది ఒకటి ఉంది. ఆ రెండవ మరణాన్ని నువ్వు దాటలేవు. ఈరోజు చెవి మూసుకొని, ఈరోజు పెడచెవిన పెట్టి, దేవుని మాటలు లెక్క చేయకుండా, దేవుని సన్నిధికి విలువనివ్వకుండా, దేవునికి ప్రాధాన్యతనివ్వకుండా, నీ కడుపే దేవుడిగా భావించి నీ కష్ట సుఖాలే లేచిన దగ్గర నుండి పడుకోపోయేదాకా ఇదేనా? అందుకోసం పంపించలా దేవుడు నిన్ను, అందుకోసం పుట్టించలా. ఇష్టం వచ్చినట్టు తిరిగి, నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి, నీ ఇష్టం వచ్చినట్టు తిని ఉండడానికి దేవుడు ఈ లోకానికి పంపించలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం నుండి చదివితే మనుషుడిని ఎందుకోసం సృష్టించాడో రాయబడి ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ముందు దేవుని కొరకు మనము సృష్టించబడ్డాం. ఆమె దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి మనం సృష్టించబడ్డాం. పిల్లల్ని హాస్టల్కి పంపించి లక్షల రూపాయలు ఫీజులు కడతారు. ఎందుకో తెలుసా? వారు కోరుకున్న విధంగా పిల్లలు చక్కగా చదవాలని. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తిరిగి తందనాలు ఆడితే ఏం చేస్తారండి? వారిని కఠినంగా శిక్షిస్తామా లేదా? అవునా కదా? ఆ శిక్షించబోయే ముందు మనం దుఃఖపడతామా లేదా? దేవుడు కూడా అంతే. అనవసరంగా ఈ లోకంలో వీడికి 30 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చినా కానీ ఉపయోగించుకోలేకపోయాడని చాలా బాధపడతాడు, చాలా ఏడుస్తాడు ఫస్ట్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలో నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలి. శ్రమ దినమున కృంగిపోకూడదు. అర్థమవుతుందా? సామెతల గ్రంథకర్త అంటాడు, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చాతగాని వాడు వగుతావు అంటాడు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు. ఎవరైనా యోసేపు కృంగిపోయాడా? బాహ్యంగా దుఃఖపడి ఉంటాడు, కానీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. యోబు భార్య అనే మాటలకు కూడా ఎంతగానో చింతించి వేదన చెందుంటాడు, కానీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే దేవుని బట్టి. ఆమేన్. కాబట్టి రాత్రికాల సమయంలో నా మాటలు ముగిస్తున్నాను ప్రియులారా. దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. నువ్వు ఎలాంటి శ్రమ పడుతున్నా ప్రభువు దీన్ని అనుమతించాడు అని నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఆ శ్రమలో ప్రభువా నన్ను ప్రయాణం చేయడానికి కావాల్సిన శక్తినివ్వు, దాన్ని జయించగలిగిన శక్తిని నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేద్దాం. ప్రభువారి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దీవించును కాక. ఆమేన్.